ఒకప్పుడు బీటెక్ చదువుతున్న విద్యార్థికి ఒకరోజు రాత్రి ఎదురైన భయంకరమైన సంఘటనే ఈ వీడియో. వివరాల్లోకి వెళితే, రవి పట్నంలో బీటెక్ చదువుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు వాళ్ళ ఊరు వచ్చి 4 రోజులుండి వెళ్తూ ఉండేవాడు. యథావిధిగా ఆ రోజు కూడా వచ్చి సెలవులన్నీ అయిపోయాయి. తిరిగి వెళ్ళే రోజు అంటే రాత్రిపూట మాత్రమే తనకి ట్రైన్ ఉంటూ ఉండేది. రవికి బస్సు ప్రయాణం పడేది కాదు. తనకి వామిటింగ్ సెన్సేషన్, అంటే బస్సు ప్రయాణం చేస్తే వాంతులు అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉండేవి. అయితే ఆ రోజే వాళ్ళ నాన్నగారికి బాగా జ్వరం చేయటంతో చాలా అలసిపోయి ఉన్నాడు. అయినా సరే రవిని, బయలుదేరు నాన్న, నేను స్టేషన్ కాడ దింపేసి నేను ఎక్కిచ్చేసి వస్తాను అని అంటే, రవి అంటాడు, నాన్నగారు మీకు అసలుకే బాగలేదు కదా, ఈ పూట కొనండి, నేను ఎలాగోలా వెళ్తానులే అని అంటే, బైక్ ఉంది కదా నాన్న, నా బైక్ వేసుకొని వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు రైల్వే స్టేషన్ పక్కనే కదా, అక్కడ పెట్టేసి వెళ్ళు, నేను జ్వరం తగ్గాక వెళ్ళి బండి తెచ్చుకుంటాను అని అంటాడు. రవికి వాళ్ళ నాన్నగారి పరిస్థితి చూసి, ఈ పరిస్థితుల్లో నాన్నగారి దగ్గర బండి ఉండటం మంచిదనేసి, నాన్న నాకేం బండి అవసరం లేదు, నేను సైకిల్ ఉంది కదా, సైకిల్ మీద వెళ్ళిపోతాను, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే పెడతాను, మళ్ళీ నేను వచ్చినప్పుడు సైకిల్ వేసుకొని వస్తానులే, ఏం కాదులే అని వాళ్ళ నాన్నగారికి ధైర్యం చెప్పి, మీరు రెస్ట్ తీసుకున్నానా అని చెప్తాడు. ఇక తను మాట్లాడేదేమీ లేక, సరే నాన్న నీ ఇష్టం అని అంటాడు. ఈ లోపల రవి రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతూ ఉంటాడనమాట. అంటే స్ప్రేలు, పర్ఫ్యూమ్స్ అవి కొట్టుకుంటూ ఉండటం వాళ్ళ నాయనమ్మ గారు చూస్తుంది. ఖచ్చితంగా ఆ సమయంలోనే వాళ్ళ నాయనమ్మ చూసి, నువ్వు వెళ్ళే దారిలో శ్మశానం ఒకటి ఉంది నాన్న, నువ్వు ఇలాంటివి ఈ నైట్ పూట ఇంత వాసన వచ్చేటి సుగంధాలు ఇవన్నీ కొట్టుకుంటే మంచిది కాదు, అసలుకే వలుకులు కదా అని అంటుంది. రవికి కోపం వచ్చి వాళ్ళ నాయనమ్మని తిట్టుపడేస్తాడు. నీ అన్నీ మూఢనమ్మకాలు పాతకాలం రోజుల్లో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉన్నాయంటావా అనేసి వాళ్ళ నాయనమ్మని అరుస్తాడు. తర్వాత వాళ్ళ అమ్మకి, నాన్నకి, వాళ్ళ నాయనమ్మకి బాయ్ చెప్పి సైకిల్ మీద బయలుదేరతాడు. వీళ్ళు ఉన్న పల్లెటూరి కాడి నుంచి రైల్వే స్టేషన్కి 7 కిలోమీటర్ల దూరం. అయితే ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలా ఇంతలో శ్మశానం రానే వస్తుంది. దగ్గరగా శ్మశానం దగ్గరికి వెళ్ళగానే రవి సైకిల్ చైన్ పడిపోతుంది. రవి ఆగేసి సైకిల్ చైన్ కోసం తన మొబైల్ తీసి ఫ్రంట్ మన జోబీ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసుకొని ఈ చైన్ వేస్తూ ఉంటాడనమాట. చైన్ వేస్తూ ఉండటంతో ఈయన రవి పనిలో రవి ఉంటాడు. ఇంతలో రవి పక్కగా ఒక రాయి వచ్చి పడుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందనేసి వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక్కి తిరిగి చూసినా ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కానరారు. మళ్ళీ తన పనిలో తను నిమగ్నమైపోయి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఈ లోపల ఒక భయంకరమైన స్మెల్, అంటే కుళ్ళిన వాసన లాంటిది, చాలా తట్టుకోలేని విధంగా వాంతులు వచ్చేంత వాసన వస్తూ ఉంటుంది. రవి అది తట్టుకోలేక వాంతులయ్యే పరిస్థితిలో ఉండి ఇక చేసేదేమీ లేక గబగబా చైన్ వేసేసుకొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరతాడు. బయలుదేరి అలా 2 కిలోమీటర్లు సాగుతూ ఉంటుంది ఆయన ప్రయాణం. 2 కిలోమీటర్లు సాగిన తర్వాత ఈ తడవ పూర్తిగా చైన్ తెగిపోతుంది. చైన్ పూర్తిగా తెగిపోవడంతో రవి మళ్ళీ ఇక సైకిల్ దిగి చైన్ వేసుకోవడానికి కూడా వీలు లేదు కాబట్టి నెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ ఈ 2 కిలోమీటర్లు కూడా ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది రవి వెంబడి. ఇంతలో కాస్త దూరం వెళ్ళాక ఒక ఆడమనిషి నల్లటి చీర కట్టుకొని, మల్లెపూలు తల నిండా పెట్టుకొని, ఒక సంచి పట్టుకొని రవి ముందుగా నడుస్తూ ఉంటుంది. రవి ఈమెను చూసి, ఈ అర్ధరాత్రి అప్పుడు ఇక్కడ ఈ ఆడమనిషి ఒక్కటే ఏం చేస్తుంది అబ్బా అని ఆశ్చర్యపోతాడు. కానీ కొంచెం ధైర్యం తెచ్చుకుంటాడు. ఎందుకంటే తనతో పాటు ఒక మనిషి ఉంది అన్న ఉద్దేశంతో తను కొంచెం ధైర్యం తెచ్చుకుంటాడు. అలా సాగుతూ నెట్టుకుంటూ వెళ్తూ ఉన్న రవి ఆ ఆడమనిషిని క్రాస్ చేస్తాడు.
ఓవర్ క్రాస్ చేయగానే వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక్కి తిరిగి చూడంగానే ఆవిడ చాలా ముసలావిడ. అంటే ఒక 80-90 సంవత్సరాలు ఉండే చాలా ముసలావిడ. ఆమె కట్టుకునే బట్టలకను, ఆమె పెట్టుకున్న పూలకి, ఆమె కటౌట్కి అస్సలు సంబంధమే లేకుండా ఉంటుంది. రవి ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఏమిటి ఇలా ఉందని ఆమెను కింద నుంచి పైకి చూస్తే ఆమె కూడా రవిని కింద నుంచి పై వరకు చూస్తుంది. రవి ఈ వయసులో ఈమెకి పోయే కాలం ఏమిటి, నన్ను ఇలా చూస్తుంది ఏమిటి అనేసి మళ్ళీ తన ప్రయాణం తాను సాగిస్తూ ఉంటాడు. కానీ ఈ స్మెల్ మాత్రం వస్తూనే ఉంటుంది రవికి. బాగా ఏదో కుళ్ళిపోయి పురుగులు పడిన వాసన బాగా వస్తూ ఉంటుంది. రవి త్వరగా వెళ్ళేసి వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంట్లో సైకిల్ పెట్టేసేసి స్టేషన్ కోసం గబగబా పరిగెడుతూ ఉంటాడు. అయితే ఈ వెళ్ళే సమయంలో వెనుకగా చూస్తే ఖచ్చితంగా రవి వెనకమాలి ఆ ముసలావిడ కూడా వస్తూనే ఉంటుంది. రవి భయంగానే స్టేషన్లోకి గబగబా పరిగెట్టేసి తన టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తాడు. వచ్చిన రవి చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటాడనమాట. ఎవరన్నా ఉండారా, మళ్ళీ లోపలికి వచ్చిందా ఏమా, నా మీద ఏమన్నా పగబట్టిందా ఏంటి అనేసి వెతుకుతూ ఉంటాడు. ఇంతలో రవి వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ ఫ్యామిలీ ఒకటి ఆ ప్లాట్ఫామ్ మీదే ఉంటుంది. వాళ్ళని చూసేతలకి రవికి కొంచెం ధైర్యం వచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే రవి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ ఆవిడ, ఒక బాబు, ఒక అమ్మాయి ఉంటారు. వాళ్ళు నలుగురు కాడికి వెళ్ళి పక్కన వెళ్ళి కూర్చోగానే తను రవిని పలకరిస్తాడు. ఏమని, మీరు ఫలానా సుబ్బారావు గారి అబ్బాయి కదా అంటే, రవి మా నాన్నగారు మీకు తెలుసా అండి అంటే, తెలుసు బాబు, మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులు, మీ నాన్నగారి మ్యారేజ్కి సర్టిఫికెట్లో సంతకాలు పెట్టింది కూడా నేనే అని చెప్తూ ఉంటాడు. రవికి తనతో మాట్లాడుతూ ఉన్నాడే కానీ వెనకమల ముసలావిడ గురించి భయం అలాగానే ఉంది. ఈ క్రమంలో ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ మీద ఆగుతుంది. వీళ్ళు వాళ్ళతో కలిసి రవి కూడా ఎక్కి భోగిలో కూర్చుంటారు. ఆ భోగిలో రవి వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ ఫ్యామిలీ తప్ప ఇంకెవరు ఉండరు. రవి భోగి ఎక్కే సమయంలో వెనకగా చూస్తే వీళ్ళు ఉన్న 4 భోగిల వెనకాల ఆ ముసలావిడ ఎక్కటం రవి చూస్తాడు. ఆ ఎక్కే క్రమంలో ఒక 10 సెకండ్లు రవిని చూసి నవ్వుతూ ఆ ముసలావిడ లోపలికి ఎక్కుతుంది. రవికి ఇంకొంచెం భయం పెరిగిపోతుంది. ఇక చేసేదేమీ లేక రవి వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళు కూర్చున్న బర్త్ ఎదురుగా వెళ్ళి కూర్చొని ఇంక తనతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆయనేమో చిన్నప్పుడు జరిగినాయి, వాళ్ళ నాన్నగారు చేసినవి అవన్నీ చెప్తూ ఉంటాడనమాట రవికి కాస్త నవ్వించడానికి. అయితే మనోడు ఏంది ఈ భయంలో కూడా అక్కడ ఒక అమ్మాయి ఉందని చెప్పాం కదా, ఆ అమ్మాయి కొంచెం అందంగా ఉండడంతో మనోడు అమ్మాయికి పులిహార కలపటానికి ఆమెకు కూడా సైడ్ కొడుతూ ఉంటాడు. ఈ భయంకరమైన సంఘటనలో కూడా మనోడు ఆమెకి సైట్ వేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అలా కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం సాగుతూ ఉంటుందన్నమాట. అంటే ఆ అమ్మాయి కూడా తనకెళ్ళే చూస్తూనే ఉంటుంది. ఒక 10 సెకండ్లకు ఒకసారి రవికి వెళ్ళి చూస్తూనే ఉంటుంది. మనోడు కొంచెం ఉత్సాహం పెరిగిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటుంది. కొంచెం భయం కూడా అలాగనే ఉంది. ఈ క్రమంలోనే రవి వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ వాళ్ళు దిగే ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది. దాంతో వాళ్ళు దిగుతారు. అంటే ముగ్గురే దిగుతారు. వాళ్ళ ఆవిడ, తను, ఇక వాళ్ళ బాబు దిగుతారు. ఈ అమ్మాయికి ఏమవుతుందంటే తన చెప్పు సీట్ కింద ఇరుక్కోవడంతో లేట్ అయిపోయి పీక్కుంటూ ఉంటుంది ఈ అమ్మాయి. ఈ లోపల ట్రైన్ మూవ్ అవుతుంది. ఇక రవి వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ కంగారు పడి ఉండే సమయంలోనే ఈ లోపలనే ట్రైన్ చాలా స్పీడ్ అందుకుంటుంది. రవి ఇక గేట్ కాడికి వచ్చి పెద్ద పెద్ద కేకలతో, మీరేం భయపడమాకండి అంకుల్, నేను దగ్గరుండి బస్సు ఎక్కించి పంపిస్తాను మీ అమ్మాయిని, మీరేం భయపడద్దు, నేనున్నాను కదా అని చెప్పేసి వచ్చి ఆ అమ్మాయి ఎదురున్న సీట్లో కూర్చుంటాడు. ఈ లోపల ఆ ముసలావిడ అదే భోగిలోకి ఎంటర్ అవుతుంది. స్మెల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది రవికి, ఆ భయంకరమైన వాసన.
సో ఆ అమ్మాయి కూడా కొంచెం ముక్కు మూసుకున్నట్లుగా కనిపిస్తుంది రవికి. దీంతో ఆ భోగిలో చివర చూసేతలకి ఆ ముసలావిడ ఇంకా దగ్గరికి వచ్చి కూర్చోవడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. రవి ఆ ముసలావిడని చూస్తూ భయపడుతూ ఉంటాడు. ఈ లోపల ఆ అమ్మాయి కూడా వచ్చి రవి పక్కనే కూర్చుంటుంది భయం వేసినట్లుగా. తర్వాత ఆ ముసలావిడ ఇంకా దగ్గరకు వస్తూ ఉంటుంది. స్మెల్ బాగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఆ ముసలావిడ ఏదో మంత్రాలు చదువుతూ ఉంటుందన్నమాట. మంత్రాలు చదువుతూ ఉండటంతో అలా లోపలికెళ్ళి కూర్చుంటారు. ఇలా కూర్చొని ఉండంగా రవిని అడుగుతుంది, నువ్వు ఇందాకలా మాటల సందర్భంలో నాన్నగారితో బైక్ మీద వచ్చానని చెప్పావు కదా, నేను నిన్ను చూశాను, నువ్వు సైకిల్ మీద వచ్చావు అని అంటుంది అమ్మాయి. అంటే లేదండి నేను బైక్ మీదే వచ్చానని మనోడు ఇంకొంచెం గట్టిగా చెప్తాడు. లేదు నువ్వు సైకిల్ మీద వచ్చావు, అది తోసుకుంటూ వచ్చావని క్లియర్గా చెప్పేతలకే రవికి విషయం అర్థమయ్యి, అవునండి నేను సైకిల్ మీదే వచ్చాను, అది తోసుకుంటూ వచ్చాను అని చెప్తాడు. ఆ అమ్మాయి మరి ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తున్నావు అని అంటే, ఏదో బైక్ మీద వచ్చానంటే కొంచెం మీరు ఇంప్రెస్ అవుతారేమోనని నేను ఇలా చెప్పానండి అని అంటాడు. అనగానే నేను ఇంప్రెస్ అయ్యేదేంటి, ఆల్రెడీ ఎప్పుడో నిన్ను చూసిన వెంటనే ఇంప్రెస్ అయిపోయాను కదా, నీ పక్కన రాయి కూడా వేశాను నీకు గుర్తుందో లేదో అని అంటుంది. ఈ లోపల రవి మొబైల్ రింగ్ అవటంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తారు. అవును నా ఫ్రెండ్ నిన్ను కలిశాడంట కదా, ఏంది వింత వింతగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వెర్రి వెర్రి చూపులు చూస్తున్నావంట, తను కంగారుగా నాకు ఫోన్ చేశాడు, ప్లాట్ఫామ్ మీద దిగిన తర్వాత మీ అమ్మాయి నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మిమ్మల్ని జాగ్రత్తగా తనని ఎక్కించి పంపిస్తాను, అది ఇది అని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా ఏంటి అనేసి రవి వాళ్ళ నాన్నగారు రవిని అడుగుతాడు. రవి ఏమో అంకుల్కే పిచ్చి నాన్న, వాళ్ళ అమ్మాయిని రైల్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు అని రవి చెప్తాడు. రవి వాళ్ళ నాన్నగారు, వాడికి అసలు అమ్మాయే లేదు కదరా, ఉన్నదే ఒక్కడే కొడుకు, వాళ్ళు ముగ్గురే వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది వాడికి అనేసి చెప్తాడు. ఇది విన్న రవికి ఏం చేయాలో అర్థం కాలేదు. అలాగే ఫోన్ కూడా కట్ అయిపోతుంది. తినేమో పక్కన ఉండి వింత వింత శబ్దాలు చేస్తూ ఉంటుంది. ముసలావిడేమో ఇంకా ఇంకా ముందుకు వచ్చేసి మంత్రాలు చదవటం మొదలు పెట్టేస్తుంది. ఇక పూర్తిగా రవి ఒకసారి పక్కకి తిరిగి చూస్తాడు. తన రూపం మారుతూ ఉంటుంది, ఆ అమ్మాయి రూపం. ఈ లోపల ఒక టన్నెల్ వస్తుంది, రైల్వే టన్నెల్. అంతా చీకటి, వాతావరణం మొత్తం చల్లగా అయిపోతుంది, బాగా చల్లగా అయిపోతుంది. భోగి మొత్తం చాలా చల్లగా అయిపోవటం, ఈ చెమ్మ చీకటి ఫ్లాష్ వెలిగినట్లు ఒక మెరుపు మెరుస్తుంది. అది రైల్వే సీలింగ్కి ఒక ఆకారం వేలబడుతూ ముఖంలో ఏమీ ఉండవు, ఒక 2 రంధ్రాలు తప్ప కళ్ళు ముక్కు నోరు ఇలాంటివి ఏమీ ఉండకుండా చర్మం రక్తం కారుతూ భయంకరంగా ఉంటూ ఉంటుంది. ఆ రూపం ఆ ముసలావిడికెళ్ళి తిరిగి చూసి, వీడినైనా నాకు వదిలేయవే అనేసి కోపంగా క్రోధంగా ముసలావిడికెళ్ళి చూసి తిడుతూ ఉంటుందన్నమాట. ఆ ముసలావిడేమో చాలా భయంకరంగా మంత్రాలు చదువుతూ ఉంటుంది. మనోడికి ఫ్రీజ్ అయిపోయి ఇక వెర్రి చూపులే చూస్తూ ఉంటాడు. ఏం అర్థం కాలేదు రవికి. ఒక్కసారి ఇంత అందమైన అమ్మాయి ఇంత భయంకరంగా ఎలా మారింది అనేసి అలా చూస్తూ ఉంటాడనమాట. ఇంతలో ముసలావిడ దగ్గరకు వచ్చేసి రవి దగ్గరికి, నీకు బ్రతికి బట్ట కట్టాలని ఉంటే తొందరగా ట్రైన్ దిగనేసి చైన్ లాగుతుంది. రవి మీద బూడిద ఒకటి జల్లుతుంది, బూడిద లాంటిది. ఇంతలో రవికి మేలుకొచ్చేసి ఆ ఉన్న షర్టు మాత్రం ఇప్పేసి ట్రైన్లో పడేసి నువ్వు దిగి పారిపో బ్రతికి ఉండాలంటే అనేసి ముసలావిడ అంటుంది. రవి మరో నిమిషం ఆలోచించకుండా ఆ షర్టు ఓడి తీసి అక్కడ పడేసి ట్రైను అంటే చైన్ లాగింది కదా ఈ ముసలావిడ, చాలా స్లో అయిపోతుంది, మనోడు దిగటానికి అవకాశం దొరుకుతుంది. దిగేసి ఒక్కసారి ఆ భోగికి వెళ్ళి చూస్తాడు. ఆ ముసలావిడ చదువుతున్న మంత్రాలకి ఆ భయంకరమైన రూపం లొంగిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు తప్పించుకుంటే తప్పించుకున్నావు, రేపొద్దున రావా అదే రూట్లో అనేసి మాయమైపోతుంది.
ఇప్పటికి కూడా తనకి ఆ శ్మశానం దాటి వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉంటుందనేసి ఇప్పుడు కూడా తను చెప్తూనే ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.